బొల్తా జాడలేదు అటెంక ఆడాడ పొట్టు పొట్టు కూర్చున్నాయి. కొన్ని జాగల్లోనేమో ఉల్కు లేదు పలుకు లేదు. ఈ ఎల్నినో జీయంగా సిన్సియర్ గా డ్యూటీ చేసాడు. కష్టం అంటే కష్టం అంటున్నాడోలా వర్ణదేవుడు. అందుకే కరువు చిన్నబోయేటట్టు వర్ణదేవుడు ప్రసన్నమయ్యి కుండపోత వానలు కురిపించేటట్టు పూజలు చేసిండ్రోల్లా కంబాలపల్లి ఊరోళ్ళు. పాన్రి ఆ పూజలేంతియో చూసి ఆ వానదేవునికి మనం సుతం మొక్కుకుందామిగ. కరువు కంటికి కనబడకుంటా పోవాలే, ఆయమన్న ఆనలు కొట్టి ప్రజలంతా హాయిగుండాలనని వర్ధపాశం కార్యం ముంగటేసుకున్నారోలా మైబాద్ జిల్లా కంబాలపల్లి ఊరోళ్ళు. తొల్తా అంజన్న దేవునికి 21 రోజులు నిష్ఠగా పబ్బతి పట్టి భజన చేసిండ్రు. ఆఖరి రోజు తెల్ల బట్టలు కట్టుకొని కాషాయ కండువ జుట్టుకొని చిరుతలు వాయించుకుంటా భజన చేసుకుంటా కదిలిండ్రు ఊరవతలకి వర్ధపాశం వండేటందుకు. ఇక టెంక బండరాయి శుభ్రంగా కడిగిండ్రు. తెచ్చిన పాశంను బండ మీద పోసి జాగిలాల తీరుగా అడుచుకుంటా మోకాళ్ళ మీద వంగి వేడివేడి పొగలు కక్కుతున్నా లెక్క చేయకుండా భక్తి శ్రద్ధలతోటి వర్ధపాశంను నాకిండ్రు. ఎన్కటి సంధి వస్తున్న ఆచారమటొల్లా ఇది. అందుకే ఆనదేవునికి మనసు గరగాలనని కరువు తీర ఆనలు కొట్టాలనని ఆఖరి ప్రయత్నంగా చేసిందిట్లా. మరి పూర్వకాలం నాడు మా తాతలు చెప్పిన విధంగా ఈ యొక్క బండను మరీ ఎనుకలాడుకుంటూ వచ్చి ఆ పూర్వీకులు చెప్పినట్టుగా ఇవాళ వరదపాశం పోసి దానికి జాగిలాల వలె మేము అరుస్తూ వాటిని నాకడం జరిగింది. ఆ వర్ణదేవుని కరుణా కటాక్షాలతోటి మరి ఇది మాకు వరాన్ని ఇచ్చి మరి వృద్ధిగా వర్షాలు కురిపించి మా చెరువును నింపి కరువు కాటకాలను తీర్చి రైతువారిగా పాడి పంటలు పశుపక్షాదులు గొడ్డు గోదలు మా అందరి కూడా మా ఊరంతా కూడా సస్యశ్యామలంగా ఉండే విధంగా దీవించాలని చెప్పేసి మేము ఊరంతరం కూడా కలిసి. ఏది ఏమైనా ఆనలు కొట్టకుంటే తిప్పలే ఉన్నదోల్లా. మరి కంబాలపల్లి ఊరల్లా వర్ధపాశం పూజలతోనన్న ఆనదేవుడు మిన్ను దిగి రైతన్నలు మన్నుల బంగారమ్మ సొంటి పంటలు వండియాలనైతే కోరుకుందామిగా.